hate billionaires enough? That's true. మీ దగ్గర ఆస్తి అంత గుమ్మనంగా అంత ఉంది, ఏకంగా అంత ఉంది. అలాంటప్పుడు మీకు ఇదేం బాధ? అదే వాళ్ళు అడుగుతోంది. మొత్తం $400 బిలియన్ కోట్లలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. ఇంత కోటీశ్వరుడు $400 బిలియన్ అంటే లెట్ మీ కరెక్ట్, 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు లక్ష కోట్లు 10 లక్షలు 3,74,96,032. ఐమ్ సారీ, ఇంకా తప్పది. 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు లక్ష కోట్లు కోటి కోట్లు. ఎంత ఉంది ఏకంగా అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది. మొత్తంగా మాట్లాడుకుంటే 37,39,039 కోట్ల రూపాయలు వెళ్ళింది. ఏం చేసుకోవాలి సంపాదన అంతా? ఒకసారి కొంతమంది ట్వీట్ చేశారు చూడొచ్చు. అటెన్షన్ తెలుగు ట్విట్టర్ రైట్స్, ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్క ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఇంకో పక్క రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ మతాన్ని కులాన్ని పట్టుకొని కొట్టుకోవడం కాదు, బుద్ధి ఉండక్కర్లేదా? కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా అసలు సమస్యను వదిలేసి ఏం బతుకులరా మీవి అని చెప్పి. ట్రూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఒక్కసారి యాజ్ అన్ వ్యూవర్గా, యాజ్ అన్ తెలుగు పీపుల్గా, తెలుగు ప్రజలుగా మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అభ్యంతరకరంగా కాకుండా, అసభ్యంగా కాకుండా, ఒక సమస్య మీద రియాక్ట్ అయ్యి ఒక సొల్యూషన్ డైరెక్షన్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ ఈ లే ఆఫ్ని ఎలా చూస్తారు? ఒరాకిల్ కావచ్చు, లేకపోతే మిగిలినవి కావచ్చు. కొన్ని ట్వీట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇమాజిన్ వేకింగ్ అప్ టు a 6 AM email from Oracle leadership and finding out before your first coffee that your career there is over. No call, no manager conversation, just logged out of your system and a DocuSign for your severance. 30,000 people today are breaking. Oracle layoffs. ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఈ కొంతమంది మాట్లాడిన సందర్భం అంటే ఒరాకిల్ని కాదు, లే ఆఫ్ అయిన వాళ్ళతో కావచ్చు, సడన్గా వీళ్ళని ఉద్యోగం నుంచి తీసేసిన సందర్భాల్లో కావచ్చు, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో తెలుసా? వాళ్ళు ఎంత ఆందోళనకు గురవుతారో తెలుసా? నేను అన్నాను, అంటే సాధారణంగా అడుగుతాను కదా వాళ్ళ గురించి 3 నెలల జీతం ఇస్తున్నారు కదా, 3 నెలల గ్యాప్ ఉంటుంది కదా, 3 నెలల ప్రయత్నం చేసుకోవచ్చు, 3 నెలల జీతం ఉంటుంది, కొంచెం వెకేషన్ తీసుకోవచ్చు, ఇవన్నీ ఆలోచించవచ్చు కదా. అంటే ఒక మాట అన్నారు వాళ్ళు, 3 నెలలు నాకు ఉద్యోగం ఇచ్చేస్తావా సచిన్ అని చెప్పి. ఐ మీన్ ఇచ్చేస్తావా ఇన్ ద సెన్స్ ఎక్కడైనా దొరుకుతుందా సచిన్ అని చెప్పి. ఐ నో, అంటే ఆ కైండ్ ఆఫ్ వాళ్ళ ఆ మూమెంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవుతుందని చెప్పి కనుక్కోవడానికి ఒక పదం అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట అది తెలుసు, నిజమని తెలుసు. బట్ వాళ్ళ ఆందోళనకర స్థితిలో ఎలా ఉంటుందంటే, ఇంకోసారి నేను ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఒక పక్క వాళ్ళకి చదువుకున్న చదువుకి ఉద్యోగాలు దొరికిన ఉద్యోగుల్లో ఇటువంటి దుర్మార్గపు చర్యలు మళ్ళీని ఏమంటే చట్టాలు న్యాయాలు వాటికి తగినట్టుగానే అనుగుణంగానే రాస్తూ ఉంటారు. వాళ్ళకి అనుగుణంగా రాసుకునేవి కదా. ఒక మనిషి అవసరాన్ని అడ్డు పెట్టుకొని ఆ మనిషి శ్రమ దోపిడీ చేసి ఆ దోపిడీని నిరంకుశత్వంగా మార్చేసుకొని ఈ ప్రపంచాన్ని ఏలుతున్న సోకాల్డ్ ఈ దిగ్గజ కంపెనీలన్నీ దివాళా తీసే రోజు రావాలని చెప్పి సగటు మనిషి కోరుకోవడంలో తప్పులేదు కదా. ఇంకొక ట్వీట్ చూసే ప్రయత్నం ఇది. Oracle laid off so many people via an email just on automated system mail. Today's corporate doesn't value loyalty anymore. True. Where there are no laws to protect this, any sudden termination should be followed by a hefty severance pay. After 20 years and ఒక్కసారి ప్రీవియస్ ట్వీట్ చూద్దామంటే, ఎందుకంటే ఒక వ్యక్తి 20 years ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ 20 years and 2 years బిఫోర్ రిటైర్మెంట్ మై డాడ్ జస్ట్ గాట్ లేడ్ ఆఫ్ via me email. There is a straight question to you, the so-called top organizations. ఈరోజు మీరు సడన్గా తీసేశారు, రేపు ఆ వ్యక్తికి డబ్బులు అవసరం వచ్చి ఒక సంఘ విద్రోహ శక్తిగా మారితే విల్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ? వాళ్లకున్న మేధా సంపత్తిని వాళ్ళ అవసరాల కోసం
ఏదో సంఘ విద్రోహక శక్తులు లేకపోతే ఏ ఉగ్రవాదులు కనుక దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు అర్థం కావట్లే పరిస్థితి, మీకు అర్థం కాని పరిస్థితులు ఇది జరుగుతోంది. కోర్స్ ప్రతిసారి ఇక్కడ మిమ్మల్ని అపోజ్ చేయడం అని కాదు, ఉంది తప్పు ఉండొచ్చు కాక. ఇప్పుడు ఏఐ ప్రకంపనని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అండ్ అదే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది కోర్స్ మాట్లాడుకుంటున్నాం. బట్ దాని మీద ఎంత డిపెండ్ అవుతారు? దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరమే కదా, అడ్వాన్స్మెంట్ అవసరమే. ఒక్కసారి ఇంకొన్ని ట్వీట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ నాట్ టాకింగ్ విత్ ఎమోషన్స్, రియాలిటీతో మాట్లాడే ప్రయత్నం. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి, వాడికి ఫర్ సపోజ్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉంటున్నాడు అనుకుందాం, ఒక సగటు మనిషి వేదన చెప్పే ప్రయత్నం చేస్తాం. బికాస్ ఐఎమ్ స్టేయింగ్ విత్ దోస్ గైస్ who got laid off, who didn't get the job, who waiting for the job, who not getting enough payment for their job. నేను వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను బస్సులో ట్రావెల్ చేస్తాను కాబట్టి వాళ్ళ వ్యధ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నేను వాళ్ళతో పాటు మెట్రోలో ట్రావెల్ చేస్తాను కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా. దే ఆర్ ఇంట్రెస్టెడ్. మీరు కనుక ట్రైన్ చేసి, మీరు కనుక ఇనిషియేషన్ ఇస్తే ముందుకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో అర్థం కాక సో కాల్డ్ టెకీ ఆర్గనైజేషన్స్, బిగ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు కూడా సోసోగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క ఉద్యోగం చేస్తూ ఇంకో పక్క దేనికైనా ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకని? జాబ్ సెక్యూరిటీ మీరు ఇవ్వలేకపోతున్నారు. ఆ స్విచ్చింగ్ కోసం, ఒకవేళ ఈరోజు నాకు ఇది పోతే రేపు ఇంకో రోజు ఇంకోటి ఉండాలి కదా. అండ్ యు నో దట్ ఇప్పుడు మీరు తీసేసిన వీళ్ళు, వాళ్ళ పరిస్థితులు కనుక, కుటుంబాలు ఉంటాయి, పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళకి వేరే జాబ్ దొరకదు. వాళ్ళు ఏ దొంగలుగానో లేకపోతే ఏ సంఘ విద్రోహ శక్తులుగానో మారితే హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? ఎందుకంటే వాళ్ళ అవసరాల మీద మీరు టార్గెట్ చేశారు కాబట్టి. అదే ఒక 2 నెలల ముందు చెప్పి ఇదే 2-3 నెలల శాలరీస్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి ఒక సర్టైన్ టైం ఉంటుంది, గివ్ దెమ్ ఆప్షన్స్. ఈరోజు లే ఆఫ్ చేసేసారు మీకు అవసరం లేనప్పుడు, రేపు ఉదయం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రిఫరెన్స్ ఉంటుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీకు ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు కావాలి. ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్. ఎవరు ఎంత అన్నా ఏనా కాదన్నా కూడా. బట్ ఇదే లే ఆఫ్ చేసిన రోజు వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తున్నారా? మళ్ళీ ప్రిఫరెన్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు గో ద మొత్తం ప్రొసీజర్ అంతా ఫాలో కావాలి. మీ దగ్గర పనిచేసిన వాడికి మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వేరే వాళ్ళు ఎవరో రెస్పెక్ట్ ఇవ్వాలి మళ్ళీని. అండ్ ఒక్కసారి ఇంకొన్ని ట్వీట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. హౌ ద పబ్లిక్ యాంగర్ ఇస్ మాంగరింగ్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీరు చూడొచ్చు, ఇమాజిన్ వేకింగ్ అప్ విత్ 6 AM ఈమెయిల్ ఫ్రమ్ ఒరాకిల్ లీడర్షిప్. ఇది మనం చూసాం కదండి. సో ఇది చూడండి, ఒక్కసారి ఆ బగ్ తీసే ప్రయత్నం చేద్దామా ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే అక్కడ సోర్స్ కోడ్ కూడా చేశారు, కొంచెం సోర్స్ కూడా కోడ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడొచ్చు, బిగ్గెస్ట్ టెక్ లే ఆఫ్స్ అని చెప్పి, బిగ్గెస్ట్ టెక్ లే ఆఫ్స్ లాస్ట్ 12 months జూలియస్ అని చెప్పి ఆ సోర్స్ ఇస్తున్న డేటా ప్రకారం మీరు గమనిస్తే కనుక ఒరాకిల్ ఏకంగా 30,000 మందిని తీసేసి